Audio Jungle. గైస్ ప్రస్తుతం అయితే గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. గుంటూరు రైల్వే స్టేషన్లో ఇదే మన ట్రైన్, డెమో ట్రైన్. బాగుంది కదా బయట చూస్తుంటే. బయట చూసే క్యాబియో లేదంట. సరే ఒకసారి కోచ్ చూద్దాం కదండి. బాగా చేశారు కదా గైస్. లోపల ఇంటీరియర్ బాగుంది. కోచ్ ఇంజిన్ వ్యూ మంచి వందే భారత్ ట్రైన్లా లేదు. అబ్బా ప్యాసింజర్ వ్యూ చూడండి గైస్. ప్యాసింజర్ కోచ్ వ్యూ రెడీ అండి. ఇడ్లీ వడ కాఫీ ఇడ్లీ గరం గరం చాయ్ టీ చాయ్ ఏంటో గైస్ జస్ట్ జోక్ చేశాను అంతే. ఇంటీరియర్ చూడండి గైస్ ఎంత బాగుంది కదా ఇంటీరియర్. ఓకే గైస్ వెళ్దామా. ఇది వచ్చేసి బ్యాక్ ఇంజిన్ వ్యూ గైస్. ఇది బ్యాక్ ఇంజిన్ వ్యూ చూసారు అంత బాగుంది. పైకి ఒక హార్న్ కొడతా చూడండి. ఏంటిది హార్న్ బంద్ చేయట్లేదు. ఒకరి హార్న్ మిస్సింగ్ అనుకోండి గైస్. హార్న్ ఫైల్ సరే. ఎనీవేస్ ఆగో వినండి మిస్ అవ్వలే గైస్. బ్రేక్స్ నేను రిలీజ్ చేయబోతున్నాను. Okay guys, it's time to depart Guntur Junction. Okay, sound like the water. ఎంతమంది అయితే గుంటూరు నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్స్తో తెలియదు. చూస్తాను కామెంట్స్ చూస్తాను. అమ్ముతున్నటువంటి బయట స్టేషన్ లెట్స్ కూలీలు పోలీసు అందరూ ఉన్నారు. చాయ్ అమ్మేటోడు. ఈ రూట్ వచ్చేసి షేక్ అబ్దుల్ వహాబ్ అనే ఒక అతను చేసాడు గైస్. ఇది రూట్ బాగుంటుంది. రూట్ దాన్ని గుంటూరు జంక్షన్ బోర్డు ఆటో సిద్ధి. ఈ రూట్ ఎప్పుడు చిన్నప్పుడు రిలీజ్ చేశాడు గైస్. అంటే నేను 17th 8th క్లాస్ చదువుతున్నప్పుడు రిలీజ్ చేశాడు. ఇది 2015 ఆ టైంలో.
గేమ్ ప్లే వీడియో లాగిన్ అంటున్నా గేమ్ ప్లే. నెక్స్ట్ టైం వచ్చి మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటా గైస్. మనం వచ్చేసి లెఫ్ట్ ట్రాక్ వెళ్ళిపోతున్నాం చూడండి, లెఫ్ట్కి వెళ్తే ట్రైన్. ఎస్ చూసారా గైస్ ఎంత బాగుంది రూట్, బాగుందా బ్యాక్ వ్యూ. మంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం నల్లపాడు స్టేషన్ ఆపుతాం గైస్. కరెంట్ ట్రైన్ స్పీడ్ అయితే 66 కిలోమీటర్స్. బీచ్ ఎక్కడి నుంచి వస్తుందో ఊరినే వస్తుంది. చిన్న చిన్న స్టేషన్స్ నేను స్కిప్ చేస్తా గైస్, అంటే స్కిప్ చేయడం స్లో చేస్తా మీ వ్యూవర్స్ కోసం. ఏరియాలో ఐ మీన్ చెప్పుకుంటా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు డెమో ట్రైన్స్, కానీ మొత్తం కొన్ని వాటికైతే సీజీ చేసేసారు డెమో ట్రైన్స్ని. ఇది స్టేషన్ ఏం లేదు గైస్, నార్మల్ కట్టు ఇచ్చారు అంతే. నెక్స్ట్ రూట్ మాత్రం బదిలీ ఉంది గైస్, ఫ్రీవేర్ రూట్ గైస్ ఇది మాత్రం. ఈ ట్రైన్ ఫ్రీవేరే, ఈ రూట్ ఫ్రీవేరే. మీలో ఎవరికైనా ఈ రూట్ కావాలనుకుంటే మీరు trainsim.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. ట్రైన్ కూడా అక్కడే దొరుకుతుంది, ట్రైన్ అక్కడే దొరుకుతుంది మీకు. ఐ థింక్ స్టేషన్ వచ్చినట్టు కొంచెం స్పీడ్ తగ్గించుకుంటా. నల్లపాడు అనుకుంటా నెక్స్ట్ స్టేషన్, దాని 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే ఆన్ టైం. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు గైస్ మనకి. ಸ್ಪೀಡ್ಗೆ ಆಗಿದೆ. సరే గైస్, ఇంకా నల్లపాడు స్టేషన్ నుంచి బయలుదేరిపోదాం. నల్లపాడు జంక్షన్ నుంచి ఎంతమంది అయితే చూస్తున్నారు సార్ నాకు లైక్ చేయండి గైస్. బాగుంది కదా నల్లపాడు స్టేషన్. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం.
బాగుంది కదా ట్రైన్. యాడ్ మాత్రం భలే చేశాడు గైస్ క్రియేటర్, సూపర్ చేశాడు. దీని బ్యాక్ ఇంజిన్ చూసి ఏంటండి, దీని బ్యాక్ ఇంజిన్ ఇది. ఓకే నైస్, స్క్రీన్ షాట్ తీద్దాం. ఓకే ఇక్కడ దాకా గైస్ ఎలక్ట్రిఫికేషన్ జరిగేది. ఇంకేది మేడం, ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతాయి కదా, అటు రూట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి అనంతపూరు, కర్నూలు, నర్సరావుపేట, వినుకొండ వెళ్ళిపోతుంది సార్. ఇది వచ్చేసి మనకి మాచర్ల, సికింద్రాబాదు అన్ని ఆ స్టేషన్కి వెళ్ళిపోతుంది గైస్ ఈ రూట్. అది ఎలక్ట్రిఫైడ్ రూట్. ఇది వచ్చేసి డీజిల్ అంటే నాన్ ఎలక్ట్రిఫైడ్. ప్రస్తుతానికి అయితే ఇది కూడా ఎలక్ట్రిఫైడ్. డెమో ట్రైన్స్ కూడా తగ్గట్లా. ఇప్పుడు మనం డెమో ట్రైన్ తిప్పుతున్నామా విజయవాడ మాచర్ల డెమో లాగా, కానీ దానికి అయితే మొత్తం మెము ట్రైన్ పెట్టారు. దీని ప్లేస్లో మెము ట్రైన్ వచ్చేసింది. ఏదైనా ఫ్యాక్టరీ ఉంది గైస్ ఆ రైట్ సైడ్న, ఏం ఫ్యాక్టరీయో తెలీదు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్స్లో తెలియపరచగలరు. అజ్యం లేదు, ఎర్ర బస్ అవుతుంది, సిటీ బస్లా ఉంది అండి. ఒకసారి దాని దగ్గరికి తీసుకెళ్తాను ఒకసారి. సరే కర్ణాటక బస్సు, ఈ కర్ణాటక బస్ వేసి ఇవన్నీ వచ్చింది. విద్యాపురం డిపో అంట బస్సు. అన్నీ నిన్న వెహికల్స్ ఇవన్నీ టెస్టింగ్ కారు, సూపర్ బండి పెట్టి చెప్పినారా గైస్ ఎంత బాగుందో. గేట్ సౌండ్, ఇక్కడ అన్ని గేట్స్ అన్ని తీసేసారు. గేట్స్ తీసేసి దాని ప్లేస్లో ఇవి వచ్చినాయి. దీని గడ్డి గాలిలో తేలుతుంది. హార్న్ ఇస్తున్నా అండి. మొత్తానికి నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న డీజిల్ లోకోమోటివ్స్ అన్నింటినీ కొన్నింటి వాడుతున్నారు ఇప్పటికీ. అంటే WDM 3D, WDM 3A, అదొక WDP 4 అలాంటి లోకోమోటివ్స్ వాడుతున్నారు బాగానే. కానీ అన్ని స్క్రాప్ చేసి పడేస్తున్నారు ఇప్పుడు. ఎలక్ట్రిఫికేషన్ అది కాకుండా 90% ఎలక్ట్రిఫికేషన్ అంటారు. ఎందుకు చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ డీజిల్ ఉంటే భలే ఉంటుంది. ఇప్పుడు డీజిల్ ట్రైన్ వాడితే పొల్యూషన్ వస్తుంది అంటారు, ఎలక్ట్రిక్ వాడినా కూడా పొల్యూషన్ వస్తుంది. ఏ రకంగా పొల్యూషన్ కంట్రోల్ అవుద్దో నాకు తెలియట్లే. మళ్ళీ ఇంకొక విషయం గైస్, ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు డెమో ట్రైన్స్ ఉన్న డెమో ట్రైన్స్ అంతా మెము చేస్తున్నారంట. మెము కాదు, హైడ్రోజన్ లాగా చేస్తున్నారు అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు. ఏదో స్టేషన్ వచ్చింది గైస్. ఏం స్టేషన్ ఉంది? సరే మీకోసం నేను ఇక్కడ ఆపుతాను ట్రైన్. సబ్స్క్రైబర్స్
ఒకసారి అనంతపూరు కర్నూలు ఆ ఏరియాకి వస్తే కర్నూలు అంటే అనంతపూర్ హిందూపూర్ ఏరియా మధ్యలో ఒకసారి డెమో ట్రైన్ చూశాను. దాని మీద కూడా గ్రీన్ పెయింట్ వేసింది. సిఎన్జి ట్రైన్ ఉంటుంది అది కూడా. సరే సిఎన్జి వాడలేండి, సిఎన్జి కూడా మంచిదే ఒక రకంగా చెప్పాలంటే. సరే గైస్ ఇంకా స్టార్ట్ చేద్దాం వెళ్ళి. ఇంకెప్పటి నుంచి 110 కొడతా ఇప్పుడు ట్రైన్ని. గేట్లు చూడండి అట్టు ఊగుతున్నాయిగా. అదండి చూసారా సౌండ్ ఏనండి ఒకసారి వినేసేయండి. బాయ్ బాయ్ మండపాడు నుంచి బాయ్ బాయ్. ఓకే మందపాడు నైస్ నేమ్ గైస్. నాకు ఇంకో చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు గైస్. నాకు సబ్స్క్రైబ్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది. మరి మీకు ఇంకే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను నేను. అండ్ మీకు ఈ గేమ్ కావాలన్నా కూడా నేను టిప్స్ కూడా ఇస్తాను మీకు. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గానే ఉంటుంది. జస్ట్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేస్తే మీకు తర్వాత అప్డేట్ ఏ వీడియో పెట్టినా అప్డేట్స్ వస్తాయి. అంతే, అది కూడా మీకు తెలుసు. ఇది వచ్చేసి చిన్న ఛానల్ 2016 ఓపెన్ చేశాను ఛానల్ని. వీడియోస్ అప్లోడ్ చేయాలి. వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ అంటే ఉందంట గైస్. ఇక్కడ నుంచి 8% అప్గ్రేడ్. స్పీడ్ పెంచుతానండి. ఇంటీరియర్ ప్యాసింజర్ వ్యూ. స్టేషన్ వస్తుంది గైస్, ఏదో స్టేషన్. ఎయిటీ స్పీడ్లో అవుతున్నాం. స్టేషన్ వచ్చింది, కొద్దిసేపు స్లో చేస్తానండి. మీకు ఇలా ప్రామిస్ చేసినట్టుగా స్లో చేస్తాను ట్రైన్. కదా 90 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాం గైస్. 90. ఓహో 96, 97. అబ్బా 100. చూడండి 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం. 101. అబ్బో 70 గైస్. తగ్గిద్దాం, స్పీడ్ తగ్గిద్దాం. చూడండి
నేను ఎక్కిన ఫస్ట్ ఎల్హెచ్పి ట్రైన్ కూడా అదే, నేను ఎక్కిన ఫాస్ట్ ట్రైన్ కూడా అదే. వెళ్ళే ఉంది గైస్ ట్రైన్ మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఫస్ట్ ఏసీ చేస్తాలు కూడా ఎక్కింది కూడా అందులో ఆ ట్రైన్లోనే. ఏ స్టేషన్ వచ్చింది గైస్ ఇది? సత్యంపల్లి. సత్తెనపల్లి ఆపుతాం మీకోసం ఆపుతా. సత్తెనపల్లి. ఎవరైతే సత్తెనపల్లి నుంచి చూస్తున్నారో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి వీడియోని, మీకు నచ్చితే వీడియోని. మరి మళ్ళీ విజయవాడ బస్సులు ఎక్కడ దొరుకుతున్నాయి చూడండి. ఏ డిపో అబ్బా? విద్యాపురం అంట గైస్, విద్యాపురం డిపో అంటే విజయవాడే. సిటీ ఆర్డినరీ అనుకుంటా ఆ బస్ పేరు. ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది బాగుంది కదా. సత్తెనపల్లి సత్తెనపల్లి బయట నుంచి అంట పెట్టే ఉంటుందా బయట? సత్తెనపల్లి స్టేషన్ రైల్వే స్టేషన్ బయట